ఇవాల్టి నుంచి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనుంది ఏపీ సర్కార్. నేటి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా సీఎం జగన్ ప్రారంభించారు. కార్డులో క్యూఆర్ కోడ్, లబ్ధిదారుని ఫోటో, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్య వివరాలతో ఏబీహెచ్ఏ ఐడి అందించనున్నారు. పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, వీటి అన్నింటిలో కూడా రావాల్సిన చోట కొత్తవి రావడం, పాత వాటి అన్నింటినీ కూడా బాగుపరిచే కార్యక్రమం, మౌలిక సదుపాయాలు అన్నింటిలోనూ కూడా జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా హాస్పిటల్స్ను పెంచడం, ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇటువంటి గొప్ప మార్పులు పడతా ఉన్న ఈ సందర్భంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చూడగలిగే ఒక గొప్ప వ్యవస్థను తీసుకొని రావడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా పేదవానికి రాకుండా ఉండాలి అని తాపత్రయంతో అడుగులు వేస్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ అనే ఈ కార్యక్రమానికి 25 లక్షల వరకు ఈ పరిమితిని ఏదైతే మనం పెంచడం ఏదైతే జరిగిందో ఆ పెంచిన విషయం ఈ సేవలు మీకు అందుబాటులో ఉన్నాయి అనే విషయం, వైద్యం కోసం మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి అవసరం లేదు అనే విషయం, ఉచితంగా సేవలు ఎలా పొందగలుగుతారో తెలిపే విషయాలు, ఏ పేదవాడికి అవసరం ఉన్నా కూడా ఉచితంగా వైద్యం ఎలా పొందవచ్చో, ఎక్కడికి పోవాలనో, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అవైల్ చేసుకోవాలనో, ఎలా పొందవచ్చో ఈ వివరాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా వివరంగా చెప్పించే కార్యక్రమం ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉండే కార్యక్రమం. ఇందుకోసం రేపటి నుంచి నియోజకవర్గంలో 5 గ్రామాలు లాంచ్ కోసం మొట్టమొదటిగా టేకప్ చేసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో లాంచ్ చేసే కార్యక్రమాలు చేస్తారు. ఒకసారి లాంచ్ అయిపోయిన తర్వాత ప్రతి గడపకు, ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం, ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం, ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో అయినా ఆరోగ్యశ్రీ యాప్ను సైతం డౌన్లోడ్ చేయించడం, ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం, ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతా ఉంది. దీని తర్వాత ప్రతి వారం మండలానికి 4 గ్రామాలు చొప్పున, ప్రతి వారం మండలంలో 4 గ్రామాలు చొప్పున ప్రతి వారం లాంచ్ అవుతాయి. ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది. ఆ యాక్టివిటీస్లో ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు ఇద్దరు కూడా 2 టీమ్స్ కింద తయారై, ఒక టీంలో కొంతమంది ఆశా వర్కర్లు, కొంతమంది వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, ఇంకా మన ప్రభుత్వాన్ని మద్దతు తెలిపే వాళ్ళు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ అవుతారు. మండలంలో ఒక వైపున ఏఎన్ఎం ఒక టీం లీడ్ చేస్తే, ఇంకొక వైపున సిహెచ్ఓ ఇంకొక టీం లీడ్ చేస్తుంది. ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు కూర్చొని ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ను వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం, ఆరోగ్యశ్రీ సేవలు
ఎలా ఉపయోగపడతాయి, అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోన్లో డౌన్లోడ్ చేయించి ఆరోగ్యశ్రీ యాప్ను తర్వాత నెక్స్ట్ కుటుంబానికి కూడా పోతారు. ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయి దిశ యాప్ కూడా ప్రతి ఫోన్లోనూ కూడా డౌన్లోడ్ చేయించే కార్యక్రమం కూడా చేయమని అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంట్లో 2 యాప్స్ ఖచ్చితంగా ప్రతి ఫోన్లోనూ ఉండాలి. కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లలో ఖచ్చితంగా, అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఖచ్చితంగా ఒకటి దిశ యాప్, రెండోది ఆరోగ్యశ్రీ యాప్. ఈ 2 కూడా ఖచ్చితంగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మనం పంపిణీ చేసే ఈ ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఇంకొక కొత్తదనం కూడా ఉంది. అదేమిటి అని అంటే ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్. అంటే దాని అర్థం క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ వల్ల పేషెంట్కి సంబంధించిన వాళ్ళ హెల్త్ రికార్డ్ అంతా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ వల్ల ఆ సర్వర్లో నిమగ్నమై ఉంటుంది. అంటే పేషెంట్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇన్ని మూత తీసుకొని పోవాల్సిన పనుల ఆయన పేషెంట్కి సంబంధించిన టెస్ట్ రికార్డ్స్, ఆ పేషెంట్కి సంబంధించిన అన్ని వివరాలు ఆ క్యూఆర్ కోడ్లో, ఆ ఆరోగ్యశ్రీ కార్డులో ఆ క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఆటోమేటిక్లీ ఆ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఆ డాక్టర్ ఆ క్యూఆర్ కోడ్ మీద ఫోన్లో బటన్ నొక్కుతూనే మొత్తం రికార్డ్ అంతా కూడా, పేషెంట్ రికార్డ్ అంతా కూడా తెలుస్తుంది. సో ఇది కూడా ఒక గొప్ప మార్పు కూడా ఈ కార్డులో, ఇది కూడా మనం పొందుపరిచి ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వివరిస్తూ ఈ ఆరోగ్యశ్రీ కింద ఒకవైపున ఈ అవగాహన కల్పించే కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపున చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూ, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏ ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు అనేది చేతిలో పెట్టిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఏ పేదవాడికైనా కూడా ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందవచ్చు అని తెలియని వ్యక్తి, తెలియని కుటుంబం రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదు అనే తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలి, ఇటువంటి సందేహాలన్నీ కూడా, ఎక్కడికి వెళ్ళాలి, నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడ ఉంది, ఆ హాస్పిటల్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో ఎవరిని కలవాలి, ఆరోగ్య మిత్రాలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ వివరాలు కూడా ఒకవైపున తెలియచేస్తూ అన్ని రకాలుగా వాళ్లకు తోడుగా ఉండే కార్యక్రమం ఒకవైపున చేస్తూ, మరోవైపున మనం గతంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేశాం. ఈ గతంలో మనం ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏదైతే మనం చేశామో ఆ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎవరినైతే మనం హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉందో, ఎవరైతే పేషెంట్లు ఆ ఇంట్లో ఉన్నారో ఆ పేషెంట్లకు సంబంధించిన హ్యాండ్ హోల్డింగ్ కూడా మనం మన డేటాబేస్లోకి తీసుకొని వచ్చి ఆ హ్యాండ్ హోల్డింగ్ సరిగ్గా జరుగుతూ ఉందా లేదా అన్నది కూడా ధ్యాస పెట్టే కార్యక్రమం కూడా ఇది. ఒక ఇంట్లోకి పోయినప్పుడు ఆ ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంటు గతంలో వైద్యం చేయించుకున్నాడు, గతంలో ఆరోగ్యశ్రీ చేయించుకున్నాడు, గతంలో ఏ కారణం చేతైనా కానీ పేషెంట్గా ఉన్నాడు. ఆ పేషెంట్కు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రెఫరల్ కోసం హాస్పిటల్కు పోవాలి, ఆ పేషెంట్కు మందులు కావాలి. ఇటువంటి అవసరాలన్నీ కూడా ఆ పేషెంట్కు ఉచితంగా అందించే పరిస్థితి, ఉచితంగా అందించే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది.
ఆ పేషెంట్కు మందులు ఏం మందులు కావాలి, ఆ మందులు అయిపోయాయా లేదా, ఆ మందులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి, ఆ మందులు అయిపోయిన తర్వాత ఆ మందులు కూడా ఆ పేషెంట్కు ఉచితంగా డోర్ డెలివరీ చేయించడం. ఆల్రెడీ గవర్నమెంటు ట్రయల్ రన్ స్టార్ట్ చేసింది. 1 జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి ఉచితంగా మందులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్తో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చేసుకుంది, అవగాహన ఒప్పందం సైన్ చేసింది. ఇక్కడ సెంట్రలైజ్డ్ డ్రగ్ స్టోర్ నుంచి ఎవరికి ఏ మందులు కావాలనో అక్కడ విలేజ్ క్లినిక్ల ద్వారా మీరు ఇండెంట్ పంపితే మా ఊర్లో ఈ పేషెంట్కు ఈ మందులు కావాలి, ఈ మందులు సో అండ్ సో డేట్కి అయిపోతాయి, ఈ పేషెంట్ ఉన్నాడు, ఈ మందులు అవసరం ఈ పేషెంట్కు అని ఇండెంట్ ప్లేస్ చేస్తే సెంట్రలైజ్డ్ సెంట్రలైజ్డ్ డ్రగ్ ప్రొక్యూర్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి పోస్టల్ సర్వీస్ ద్వారా విలేజ్ క్లినిక్కు మందులు పోస్ట్ కాబడతాయి. ఇమీడియట్గా ఆ మందులు తీసుకొని విలేజ్ క్లినిక్లో ఉన్న సిహెచ్ఓ, ఏఎండ్ఎం, ఆశా వర్కర్లు వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళను మళ్ళా ఒకసారి విచారించి ఆ అయిపోయిన మందులను మళ్ళీ తిరిగి ఇస్తారు, మళ్ళీ కొత్త మందులు. పలాని తేదీకి డాక్టర్ మళ్ళీ రెఫర్ చేయాలి, డాక్టర్ చూడాలి, చూసిన పిమ్మటే మందులు ఏమి ఇవ్వాలి, ఎలా చేయాలి, ఏ రకమైన మందులు ఇవ్వాలి, ఎందుకు మందుల్లో మార్పులు చేయాలి అనేది ఏదైతే ఉంటుందో ఆస్పెక్ట్స్ అటువంటివి కూడా డాక్టర్ రెఫరల్కి పంపించే కార్యక్రమం కూడా ఎప్పుడు పోవాలి డాక్టర్ దగ్గరికి, ఎన్ని రోజులు అయిపోయింది వైద్యం ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ సో అండ్ సో డేట్ ఎప్పుడు, ఆ సో అండ్ సో డేటుకు కూడా ఆ పేషెంట్కు మళ్ళీ డాక్టర్ దగ్గరికి పంపించే కార్యక్రమం కూడా విలేజ్ క్లినిక్ల ద్వారా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. అటువంటి పేషెంట్ల వివరాలు కూడా డీటెయిల్స్ నోట్ చేసుకోవడం, ఆ పేషెంట్ కూడా ఆ పేషెంట్ ప్రయాణ ఖర్చు కూడా ఆ హాస్పిటల్కి పోతూనే వాళ్ళు 300 రూపాయలు డబ్బిస్తారు. ఈ పేషెంట్కు ప్రయాణం కోసం అయ్యే ఖర్చు కూడా, రెఫరల్ ఖర్చు కూడా, రెఫరల్ ట్రావెల్ ఖర్చు కూడా 300 రూపాయలు కూడా హాస్పిటల్ వీళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఇచ్చి మరి డాక్టరు చూస్తాడు, చూసి మరి మందులు కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో అంతర్భాగం అవుతాయి. ఆ పేషెంట్లు ఎవరు, వాళ్ళ డేటా ఏమిటి అని కూడా ఈ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈ టీమ్స్ ఫామ్ అయిన వీళ్ళంతా కూడా ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకొని విలేజ్ క్లినిక్కు అనుసంధానం చేసి ఆ డేటాను కూడా అదే మాదిరిగా ఫాలో అప్ చేస్తారు. జనవరి 1వ తారీఖు నుంచి ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 అనేది ఏమిటి అనంటే ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ హెల్త్ క్యాంప్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. అది ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమం. ఈ ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది జనవరి 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ప్రతి మండలంలోనూ ప్రతి వారము ఒక ఊరు, అంటే వారానికి ఒక ఊరు ప్రతి మండలంలో హెల్త్ క్యాంప్ జరుగుతుంది. సో 6 నెలలకు ఒకసారి మళ్ళీ రిపీట్. మండలాన్ని 2గా డివిజన్ అయి ఒక మండలంలో మంగళవారం ఒక పార్ట్లో, ఇంకొక పార్ట్లో శుక్రవారం, ప్రతి వారం జనవరి 1వ తారీఖు నుంచి జరుగుతుంది హెల్త్ క్యాంప్ మండల స్థాయిలో. ఒక మండలంలో మంగళవారం జరిగితే మరో మండలంలో శుక్రవారం జరుగుతుంది. జిల్లాను సగం మండలాలు ఇటు సగం మండలాలు అటుగా బ్రేక్ చేసి డాక్టర్లను అవైలబిలిటీని పరిగణలోకి తీసుకొని
స్పెషలిస్ట్ డాక్టర్లను మనకు గ్రామాలకు పంపించాలి కాబట్టి ఆ కొరత లేకుండా ఉండేందుకు జిల్లాను సగం మండలాల కింద చేసి సగం మండలాలలో ప్రతి మంగళవారము, మిగతా సగం మండలాలలో ప్రతి శుక్రవారము జరుగుతుంది. అదే రకంగా టౌన్లలో వార్డుల పరిధిలో ప్రతి బుధవారం జరుగుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ ఫేజ్ 2 కింద జరుగుతుంది. ఈరోజు నిజంగా ఫేజ్ 1 ఒకసారి గమనించినట్లయితే దాదాపుగా ఈ ఫేజ్ 1 ద్వారా దాదాపుగా మనం 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్ 1 నిర్వహించాం ఆరోగ్య సురక్ష కార్యక్రమం. దీనివల్ల దాదాపుగా 60,27,845 మంది 843 మంది ఈ హెల్త్ క్యాంపులకు వచ్చి మంచి జరగబడ్డ వాళ్ళు 60,27,843 మంది. ఈ ఆరోగ్య సురక్ష వల్ల ప్రతి ఇంటికి వెళ్ళి టెస్ట్ చేసిన వాళ్ళల్లో ఎన్ని రకాల టెస్టులు చేసినాము అని అంటే 6,45,06,018 వైద్య పరీక్షలు చేయడం జరిగింది. అంటే ప్రతి ఇంట్లో 2-3 పరీక్షలు, బీపీకి, షుగర్కు, ఇంకా హిమోగ్లోబిన్కు, ఇంకా అవసరాన్ని బట్టి యూరిన్ టెస్టులు, అవసరాన్ని బట్టి స్పూటం టెస్టులు ప్రతి ఇంట్లో. దీనివల్ల 60,27,000 మందికి మంచి జరిగిన పరిస్థితులు గమనించాం. కొత్తగా ప్రివెంటివ్ కేర్లో 2,40,000 మందికి బీపీ లక్షణాలు కనిపించాయి. వీటికి సంబంధించి మళ్ళీ రీకన్ఫర్మేటరీ టెస్టులు కూడా చేసి 56,648 మందికి మందులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. షుగర్కు సంబంధించి, డయాబెటిక్స్ సంబంధించి 1,48,904 మందికి షుగర్ ఉన్నట్టుగా ధృవీకరణ అయ్యింది. ఇందులో రీకన్ఫర్మేటరీ టెస్టులు కూడా అయిపోయి మందులు స్టార్ట్ చేసిన వాళ్ళు 39,684 మందికి మందులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళల్లో కూడా ఇంక రీకన్ఫర్మేటరీ టెస్టులు చేయడము, నిర్ధారించడము, రీకన్ఫర్మేటరీ టెస్ట్లో కూడా వీళ్ళందరికీ కన్ఫర్మ్ అయిపోతే 3 సార్లు వీళ్ళందరికీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ అయిపోతే రీకన్ఫర్మేటరీ టెస్ట్ కూడా పూర్తయిపోతే మందులు కూడా స్టార్ట్ చేయించే కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇవన్నీ కూడా జనవరి 1వ తారీఖు కల్లా ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం అయిపోయి జనవరి 2వ తారీఖు నుంచి ఫేజ్ 2 ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అనే కార్యక్రమం. దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం చేయండి. ఈ 2 విషయాలు ఒకవైపున ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మానిటర్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, వాళ్ళందరినీ డేటాబేస్లోకి తీసుకోవడము, వాళ్ళందరినీ హ్యాండ్ హోల్డ్ చేసి వారికి కావాల్సిన రెఫరల్ ట్రీట్మెంటు, వారికి కావాల్సిన మందులు, ఉచితంగా మందులు ఇవ్వడం, ఇవి ఒకవైపున ట్యాకిల్ చేస్తూ, ఒకవైపున ఇవి అందుబాటులోకి వాళ్ళందరికీ ఇప్పించే కార్యక్రమం ఒకవైపున చేస్తూ, రెండవ వైపున ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తూ ఆరోగ్యశ్రీ మీద పూర్తిగా అవగాహన కల్పించడం. ఈ 2 కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ కమ్మని అడుగుతా ఉన్నా. ఎందుకంటే దీనివల్ల నాలెడ్జ్ అనేది పెరిగి ఎప్పుడైతే మనిషికి ఇవ్వగలుగుతామో, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా పొందడం కోసం నేను ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఏం చెయ్యాలి అనే పూర్తి వివరాలను అవగాహన కల్పించే కార్యక్రమం కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం. ఇది రెండోది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామంలోనూ జరిగిచ్చేట్టుగా అడుగులు పడాలి. దానివల్ల ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు వీటి అన్నిటి మీద కూడా పూర్తి అవగాహన మీకు కలిగితే మీరు ఇంకా మెరుగ్గా, ఇంకా బాగా ప్రతి ఇంట్లోనూ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం మీరు చేయగలుగుతారు అనే నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నా. దీంట్లో ఇంకొకటి కూడా ఏం చేస్తూ ఉన్నాము అంటే, మీ ప్రతి ఫోన్కు కూడా ఈ ఆరోగ్యశ్రీ
దీనికి సంబంధించి ఒక 6 నిమిషాల వీడియో కూడా మీ ప్రతి ఫోన్కు కూడా పంపించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అంటే ఈ వాలంటీర్లు, ఈ ఏఎన్ఎంలు, ఈ సిహెచ్ఓలు, ఈ ఆశా వర్కర్లు, ఎవరెవరైతే కూడా ఈ ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే కూడా పోతున్నారో, ప్రతి ఇంటికి పోతున్నారో, వాళ్ళు కరెక్ట్గా ఎఫెక్టివ్గా ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఆ విషయాలన్నీ కూడా ఎఫెక్టివ్గా వాళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పడంలో ఇంకా మీకు సహకరించే విధంగా ఒక 6 నిమిషాల పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన వీడియో మెసేజింగ్ కూడా మన హెల్త్ డిపార్ట్మెంటు కృష్ణబాబు అన్న బాగా ఓపిక్గా తయారు చేయించినట్టు అది కూడా ప్రతి ఫోన్లోనూ మీకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. మీరు వెళ్ళినప్పుడు మీరు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆ వీడియో మెసేజ్ కూడా 6 నిమిషాల పాటు ఉండే ఆ వీడియో మెసేజ్ కూడా ప్రతి ఇంట్లో కూడా చూపించండి. కాబట్టి ఆ మెసేజ్ కూడా చూపిస్తే మీరు ఏదైనా మర్చిపోయినా, మీరు ఇంకొకటో ఏదైనా మీకు తట్టకపోయినా ఆ వీడియో మెసేజ్ ద్వారా ఆ బెనిఫిషరీ, ఆ పేద కుటుంబానికి కనీసం తెలుస్తుంది. ప్లస్ ఆ వీడియో మెసేజ్ కూడా వాళ్ళ ఫోన్లలోకి కూడా పంపించండి. ఎప్పుడైనా వాళ్ళు కూడా చూసుకునేదానికి కూడా వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉంటుంది వాళ్ళ ఫోన్లో. ఎప్పుడైనా వాళ్ళు వినాలనుకుంటే బటన్ నొక్కి వాళ్ళు కూడా ఆ వీడియో మెసేజ్ కూడా వినే పరిస్థితి కూడా ఉంటుంది. మీరు ఏదైతే మనం బ్రోషర్ల రూపకంలో ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ బ్రోషర్ల రూపకంలో ఉన్న అవంతా డీటెయిల్స్ ఈ వీడియో మెసేజ్ ద్వారా కూడా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సో అది కూడా వాళ్ళ ఫోన్లలో వాళ్ళకు పాస్ ఓవర్ చేసినా వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. సో ఆ కార్యక్రమం కూడా దగ్గరుండి జరిగించండి. ఈ అన్ని వివరాలను ప్రతి కలెక్టరు కూడా, ప్రతి ఎస్పీ కూడా దయచేసి బాధ్యతగా తీసుకోండి. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తూ ఉందనంటే, మనం ఓనర్షిప్ తీసుకుంటేనే ఈ మెసేజింగ్ మనం ప్రతి ఇంటికి తీసుకొని పోగలుగుతాం. ప్రతి ఇంటికి ఈ మెసేజింగ్ పోవడం వల్ల జరిగే మంచి ఏమిటి అని అంటే, ఏ ఇంట్లోనూ ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి, ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఆ పేదవాడికి రాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి కలెక్టరు, ప్రతి ఎస్పీ, ప్రతి జాయింట్ కలెక్టరు అందరూ కూడా దయచేసి దీన్ని ఓనర్షిప్ తీసుకోండి, ప్రాపర్గా సూపర్వైజ్ చేయండి. ప్రతి ఇంట్లోనూ దిశ యాప్ ఉండేట్టుగాను, ప్రతి ఫోన్లోనూ ఆరోగ్యశ్రీ యాప్ ఉండేట్టుగాను, ప్రతి ఫోన్లోనూ దిశ యాప్ ఉండేట్టుగాను చర్యలు తీసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విన్నవిస్తా ఉన్నాను. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఆల్ ది వెరీ బెస్ట్ అని నేను తెలియజేస్తాను. మీరేమైనా యాడ్ చేస్తారన్నా కృష్ణబాబు? థ్యాంక్ యూ సార్. మన ఆరోగ్యశ్రీ పథకం మీద, అలాగే తర్వాత మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కార్డ్స్ మీద, తర్వాత జనవరి 1 నుంచి జరగబోతున్న జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 మీద చాలా డీటెయిల్డ్గా ఆల్రెడీ తమరు చెప్పారు సార్. జస్ట్ 2-3 పాయింట్స్ కొంచెం స్ట్రెస్ చేయడానికి, ఈ అర్బన్ ఏరియాలో వైజాగ్, అలాగే విజయవాడ, గుంటూరు అలాంటి పెద్ద నగరాలకి చాలా ఎక్కువ వార్డ్స్ ఉన్నాయి సార్. అందుకని ఆ వార్డ్స్ వరకు, ఈ పర్టికులర్ మేజర్ కార్పొరేషన్స్ వరకు కలెక్టర్స్కి ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 గురించి సార్. ఒక్కొక్క వారం మనం 22 వార్డ్స్లో ఒకేసారి జరగాల్సిన పరిస్థితి వస్తుంది సార్ వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లో. ఎందుకంటే ఆల్మోస్ట్ 560 వార్డ్స్ ఉన్నాయి కాబట్టి. సో అలాంటప్పుడు కలెక్టర్స్కి డిస్క్రిషన్ ఇస్తున్నాము. వాళ్ళ ప్లానింగ్ నెంబర్ ఆఫ్ టీమ్స్ని అవైలబిలిటీని బట్టి డాక్టర్ల కొరత లేకుండా. అవును సార్. ఎందుకంటే వాళ్ళందరినీ ఒకేసారి కనుక తీస్తే కనుక గవర్నమెంట్ హాస్పిటల్స్లో, నెట్వర్క్ హాస్పిటల్స్లోనూ సర్వీసెస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కలెక్టర్స్కి డిస్క్రిషన్ ఇస్తూ ప్రాపర్గా ప్లానింగ్ చేసి అక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడా కూడా కామన్ ప్రజలకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా ఆర్గనైజ్ చేయమనేది కలెక్టర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సార్. సో అదొకసారి మళ్ళీ కలెక్టర్స్ అందరి నోటీసులో పెట్టడం జరుగుతోంది. తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకి రిక్వెస్ట్ ఏంటంటే, లాస్ట్ టైం దిశ యాప్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మహిళా పోలీసులు చాలా ఎక్స్టెన్సివ్గా ఆల్మోస్ట్ 1 కోటి వరకు డౌన్లోడ్స్ జరిగినాయి సార్.
వాళ్ళకి ఎక్స్పీరియన్స్ 1,23,00,000. అదే సార్, 1 పైన 23 లక్షల దాకా జరిగినాయి కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది డౌన్లోడ్ చేయడం. అది ఏఎన్ఎంస్కి సిహెచ్ఓలకి చాలా డీటెయిల్డ్గా ట్రైనింగ్ అది ఆర్గనైజ్ చేశాము 8 సెషన్స్లో. బట్ ఏమైనప్పటికి కూడా మహిళా పోలీసులకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఓన్లీ దిశ యాప్ మా రెస్పాన్సిబిలిటీ అని కాకోకుండా ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయడంలో కూడా అందరూ కలిసి కొంచెం ఫెసిలిటేట్ చేయమనేది కొంచెం ఈ మహిళా పోలీసులకి త్రూ ఎస్పీస్ ఇన్స్ట్రక్షన్స్ పెడితే గనక ఒక మంచి కోఆర్డినేషన్తో అందరూ కలిసి ప్రతి ఒక్క కుటుంబంలో అట్లీస్ట్ ఒక ఫోన్లో అన్న ఆరోగ్యశ్రీ యాప్ దిశ యాప్ గనక ఉంటే ప్రజలకి చాలా ఉపయోగం. అట్లీస్ట్ ఆరోగ్యశ్రీలో ఏ హాస్పిటలు, ఏ స్పెషాలిటీ ఎంత దూరంలో ఉంది, ఎలా వెళ్ళాలి, ఇంక్లూడింగ్ గూగుల్ మ్యాప్ కూడా మనం లింక్ చేసి ఆ పర్టికులర్ హాస్పిటల్లో ఆరోగ్యమిత్ర ఎవరున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, జస్ట్ అక్కడ యాప్లో మనం ఆరోగ్యమిత్ర దగ్గర జస్ట్ ఫోన్ క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా ఆరోగ్యమిత్రతో కాంటాక్ట్ చేసి ఆ పర్టికులర్ స్పెషాలిటీ డాక్టర్ అందుబాటులో ఉన్నారా లేదా, ఏ రోజు వస్తే బాగుంటుంది అంటే బేసిక్ ఎలెక్టివ్ అయితే కనుక, ఎమర్జెన్సీ అయితే అలాగూ వెళ్ళిపోతారు సార్, బట్ ఎలెక్టివ్ అయితే కనుక జస్ట్ 1 or 2 days కంఫర్ట్ చూసుకుని వెళ్ళడానికి ఇవన్నీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యశ్రీ యాప్ కొంతమంది ఏంటంటే ఫోన్లు ఇవ్వడానికి కొంత రిలక్టెన్స్ ఉంది సార్. అది వాళ్ళకి కొంచెం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఓన్లీ దిశ యాప్, ఆరోగ్యశ్రీ యాప్ మీ కుటుంబానికి ఉపయోగపడుతుందని వాళ్ళతోనే చేయించారు. అదే వాళ్ళతోనే అంటే మనం ఏదో తీసుకుని మనం ఏదో దాన్ని చేస్తున్నామని కాకుండా వాళ్ళు రేపు పొద్దున్న వాడగలరు. ఎస్. సో దాని తర్వాత డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్లో ఆ పర్టికులర్ ఫ్యామిలీ ఏదో ఒక మెంబర్ ద్వారా లాగిన్ కూడా చేయించడానికి ఏర్పాటు చేస్తే గనక ఒకసారి లాగిన్ అయితే గనక ఆ రిజిస్ట్రేషన్ అయిపోతే గనక ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన ఏ డేటా అయినా తర్వాత వాళ్ళు అందుబాటులో ఉంటుంది. వాళ్ళ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కూడా ఫ్యూచర్లో మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ ఐటమ్ కింద ఓన్లీ డౌన్లోడ్ చేసి వచ్చేయడమే కాకుండా ఆ పర్టికులర్ ఫ్యామిలీలో ఏదో ఒక మెంబర్ని రిజిస్ట్రేషన్ కూడా చేయగలిగితే గనక వాళ్ళకి అవేర్నెస్ బిల్డప్ అవుతుంది. ప్లస్ వాళ్ళకు కూడా ఆ యాప్ కాన్ఫిడెంట్గా నావిగేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత థర్డ్ పాయింట్ సార్, మన ఈకేవైసీ ఒకటి చేస్తున్నాము. ఎందుకంటే మన టీం వెళ్ళారు, వాళ్ళకి ఆరోగ్యశ్రీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు, కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు. ఇవన్నీ మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయడం జరిగింది సార్. జనరల్గా వివిధ ప్రోగ్రామ్స్లో మన విలేజ్ వాలంటీర్సు, వార్డు వాలంటీర్సు ఈకేవైసీ చేయడం, వాళ్ళ దగ్గర బయోమెట్రిక్స్ సంబంధించిన మనం ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఈకేవైసీ చేస్తానికి మనకు అక్కడ ఈ టీంతో పాటు విలేజ్ వాలంటీర్ కూడా కంపల్సరీగా వెళ్ళేటట్టు ఆర్గనైజ్ చేయమని విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ అలాగే సిడిఎంఏ గారు కూడా నిన్న ఒక చాలా అందరితో కమిషనర్స్ అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది సార్. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ కూడా విలేజ్ వాలంటీర్స్ అందరినీ కూడా ఈ టీంతో వెళ్ళి ఈకేవైసీ చేయడంలో ఫెసిలిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. డెఫినెట్లీ కలెక్టర్స్ లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ కలెక్టర్స్తో రెగ్యులర్గా టచ్లో ఉన్నాం సార్ ఈ అన్ని కార్యక్రమాల మీద. సో ఈ డిస్ట్రిబ్యూషన్ కార్డ్స్ కూడా రీచ్ అవ్వడం అంటే 2 ఏజెన్సీస్ చాలా బాగా చేస్తున్నాయి. ఒక ఏజెన్సీ కొంచెం డిలే అవుతోంది. బట్ వాళ్ళకి ఢిల్లీ నుంచి మనం ఎయిర్ కార్గోలో తీసుకొచ్చి ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్. సో అది కొంచెం ప్రాపర్గా మానిటర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ తమరు చెప్పినట్టు ఒక వీడియోలో మొత్తం ఈ ఎంటైర్ ప్రాసెస్ని, ఆరోగ్యశ్రీ కార్యక్రమం మీద అవగాహన కలగ చేయడాన్ని ఒక జస్ట్ మనం డాక్యుమెంట్ చేసి ఆడియో విజువల్ రూపంలో ఒక వీడియో తయారు చేయడం జరిగింది సార్. అది తమరు పర్మిషన్ ఇస్తే గనక జస్ట్ ఒకసారి చూపిస్తాం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇది పేద ప్రజల ఆరోగ్యదాయిని. ఒక్కో కుటుంబానికి ఏకంగా 25 లక్షల రూపాయల మేర ఉచిత వైద్య సేవలందించే అపర సంజీవని. క్యాన్సర్ చికిత్సకు పరిమితి లేకుండా ఎంత ఖర్చైనా వెనకాడక ఉచితంగా వైద్య సాయం అందజేస్తున్న జగనన్న ప్రభుత్వం
ప్రతి ఇంటికి వచ్చి మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో